నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లిలో పీఆర్టీయూ కదం దొక్కింది. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో టీచర్లు ఆందోళన బాటపట్టారు. పీఎస్హెచ్ఎం పోస్టులను ఎస్జీటీలకు పదోన్నతితో భర్తీ చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని, 30% మధ్యంతర భృతి కల్పించాలని స్థానిక పాత రిజిస్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని యూనియన్ నాయకులు బుద్ధా కాశీ, జిల్లా అధ్యక్షుడు డీజీనాథ్, కె విశ్వేశ్వరరావు, పెద్ది నాయుడు, వసుంధర జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో ఈ ధర్నా కార్యక్రమం సుమారు 500 మంది దాకా మరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, పీఆర్సీ కమిటీని వెంటనే అమలు చేయాలి, నియమించాలి. అదేవిధంగా 30% ఐఆర్ ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ఏకీకృత సర్వీస్ రూల్స్, ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే ప్రభుత్వం తీసుకొచ్చి మరి ఉపాధ్యాయులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో అనేక బకాయిలు అనేవి ఉండిపోయాయి. ఆ బకాయిలు ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. సుమారు 3-4 సంవత్సరాలు అవుతుంది సరెండర్ లీవ్లు. ఇప్పుడు వచ్చి ఉపాధ్యాయులకి అవి ఎన్కాష్మెంట్ అవ్వలేదు. కాబట్టి తప్పనిసరిగా ఎర్న్ లీవ్ ఇమీడియట్గా ఎన్కాష్మెంట్ అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా మరి కేజీబీ ఉపాధ్యాయులు అందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలి. ఇవన్నీ కాకుండా టీచర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. మరి మా రిటైర్డ్ టీచర్స్కి ఏ సమస్య ఉన్నా సరే ప్రభుత్వానికి ఎలవేళ నివేదిస్తున్నాం. అందులో ముఖ్యంగా మాకు రావాల్సిన డిఏ ఏరియర్స్ రాలేదు. వాటి కొరకు ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసాం. దాన్ని సకాలంలో వేయాలని చెప్పేసి ఈ పీఆర్టీయూ అనుబంధంగా రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే మరి ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం చిత్తశుద్ధితో వారు చెప్పిన అన్ని సమస్యల్ని తీర్చి మాకు అందిస్తారని విశ్వాసంతో ఉన్నాం. ఇంతకాలం కూడా 2 సంవత్సరాలు ఓపిక పట్టాం. 2 సంవత్సరాల్లో కొన్ని డిమాండ్స్ చేశారు, కానీ అనేక ముఖ్యమైన డిమాండ్లు చేయలేదు. కాబట్టి ఈ ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది పీఆర్టీ పక్షాన. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులకి, విశ్రాంత ఉపాధ్యాయులకి, విశ్రాంత ఉద్యోగులందరూ కూడా న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ, మీరు తప్పనిసరిగా రాబోయే కాలంలో మాకు అనేక సమస్యల మీద స్పందిస్తారని ఆశిస్తూ మీకు సెలవు తీసుకుంటాను. నేను చోడవరం మండలం నుంచి వచ్చాను. మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడ ధర్నాకి రావడం జరిగిందండి. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఐఆర్ని వెంటనే ప్రకటించాలి, సిపిఎస్ని రద్దు చేయాలి, ఈఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. అలాగే చాలా వరకు కూడా పెండింగ్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. మా ఎమ్మెల్సీ గారి ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నామండి. మేము కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మా ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అవన్నీ కూడా పూర్తి చేయమని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. జిల్లా ప్రధాన కార్యదర్శి అనకాపల్లి పీఆర్టీయూ. మరి ఈరోజు ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతుంటే గతంలో అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే గవర్నమెంట్ పరిశీలించాలని కోరుతున్నాం. ఖచ్చితంగా మేము ఈ రోజు చేసిన ధర్నాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కారం తీసుగా అడుగులు వేస్తారని ఆలోచిస్తున్నాం. లేని పక్షంలో 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా మా సమస్యలు పరిష్కరించడానికి ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే మా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, అపరిష్కృతంగా ఉన్న ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, రావాల్సిన ఐఆర్ని వెంటనే ప్రకటించాలని, పీఆర్సీ కమిటీని వెంటనే వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి మా ఉద్యమాన్ని ప్రకటిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఉంటుంది. నేను అనకాపల్లి జిల్లా పీఆర్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మేము ఈరోజు చేసే ధర్నా అంతా కూడా న్యాయపరంగా ప్రజాస్వామ్యతంగా చేస్తున్నాం. ధర్నా మా యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేసి మా సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించేటట్టు ముఖ్యమంత్రి గారిని, వారి బృందాన్ని కూడా మేము వేడుకుంటున్నాం. మరి మా ధర్నాన్ని
ఈరోజు పరిశీలన చేయండి. ఇంతవరకు అందరూ ధర్నాలు చేశారు కానీ ఈరోజు PRTU ధర్నా ఒక్కటే చేస్తుంది, PRTU సంఘం మాత్రమే చేస్తుంది. మేము ఎటువంటి సంఘాలతో మిళితం అవ్వకుండా ఒక PRTU ఏకదాటిగా ఏకపక్షాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి మా యొక్క సత్తాని నిరూపించుకొని మరొక్కసారి మాది మునగాడు సంఘం అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి మా సమస్యల్ని సకాలంలో అనుకున్న విధంగా వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి చెయ్యని పక్షంలో అలాగే అదేవిధంగా 25వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పిలిపివ్వడం జరిగింది. ఆ ధర్నా కూడా దీని